రాధాకృష్ణకి ఒక వార్నింగ్ వచ్చింది. ఏ విషయంలో అనంటే బట్టి విక్రమార్క విషయంలో, ఏదైతే నైని కోల్ బ్లాక్ విషయంలో, అంటే టోటల్గా అంతకుముందు ఎన్టీవీలో వచ్చిన కథనం విషయంలో, దాన్ని ఇరికించడానికి అసలు ఎవరు చేసిరు అనే విషయంలో, ఈ కథకంతటికి కూడా కర్త క్రియ కర్మ ఎన్టీవీ చౌదరి అండ్ బట్టి విక్రమార్క అనేసి ఒక మంచి మసాలా స్టోరీని తయారు చేసి వేసిండు కదా రాధాకృష్ణ. సో దానికి సంబంధించిన వీళ్ళు ఎవరైతే రాధాకృష్ణ ఈ విషయంలో బేషరతుగా క్షమాపణ చెప్పాలనేసి ముదిగొండ మండలం మాజీ జెడ్పీటీసీ ఎంపీపీ పసుపులేటి లక్ష్మీ దేవేంద్రం అనే వ్యక్తి ఈయనకు మాస్ వార్నింగ్ ఇచ్చిండు. ఎవరికి? ఏబిఎన్ రాధాకృష్ణకి. మచ్చలేని రాజకీయ నాయకుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దళిత సామాజిక వర్గానికి చెందిన వాడని కావాలని ఆంధ్రజ్యోతిలో దుష్ప్రచారం చేస్తున్నారు. బలహీన వర్గాల నేత బట్టి విక్రమార్కపై మీరు దురహంకారంతో కావాలని పనికట్టుకొని ఇష్టారాజ్యంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకోము. దీనిపై రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. ఈ వార్తకు సంబంధించి ఏదైతే కథనం వండి వార్చిరో, మరి దీని కథ తేల్తుందా లేకపోతే ఎందుకులే అనేసి గమ్మును ఊరుకుంటారా? నిజంగానే ఇందులో కనుక బట్టి విక్రమార్కకు సంబంధించినది లేకపోతే, అంటే ఎన్టీవీలో వచ్చిన ఏదైతే కథనం ఉందో, సో ఇది కనుక నిజము కాకపోతే ఖచ్చితంగా బట్టి విక్రమార్క మళ్ళీ నోరిప్పాలి. ఎందుకంటే మొన్ననే సాయంత్రం ప్రెస్ మీట్ పెడతామని చెప్పారు. ప్రెస్ మీట్ ఇంతవరకు పెట్టలేదు. కాబట్టి ఇకనన్నా ముందు పడుతుందా ఆ కార్యక్రమం, లేక ఇక్కడితో సద్దు మణుగుతుందా అనేది కూడా చూడాలి.